హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోసా పొదరిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి ఫుల్ డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేచేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా బయట అంతా క్లీన్ చేసేసుకొని లోపలికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి. ఇక్కడైతే పల్లీ చట్నీ చేస్తున్నాను. దోశ అయితే మిక్సీ పెట్టాను నైట్. ఇంకా దోశ చేద్దామని చెప్పేసి చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా వట్టి చట్నీ అయితే మా చిన్నోడు అస్సలు తినడు అనమాట. ఇంకా వాడి కోసం ఆలు పళ్ళెం కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా చట్నీ అయితే మా చిన్నోడు అస్సలు తినడు. బాక్స్ కూడా ఇదొక్కటే తీసుకెళ్తాడు అనమాట. అందుకోసమే ఇంకా దోశ చేసినప్పుడు దీన్ని అయితే చేస్తాను. ఇంకా పిల్లలు అయితే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయారు. దోశలు అయితే వేస్తున్నానండి. బాక్స్ కూడా వేసి పెట్టేస్తున్నాను. ఇంకా మా చిన్నోడికి అయితే చిన్న చిన్న దోశలు అయితే వేస్తాను అనమాట. ఆ పెద్ద దోశ వేసామనుకోండి సగం తినేసి సగం అలానే వదిలేస్తాడు. అందుకే ఇలాంటి చిన్న చిన్న దోశలు అయితే హ్యాపీగా తినేస్తాడు అనమాట. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లు ఎలా ఉందో చూడండి. వాళ్ళు ఉన్నంత వరకు నేను అస్సలు ఏం క్లీన్ అనేది చేయను అనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాతే మొత్తం క్లీన్ చేసుకుందామని చెప్పేసి పెట్టుకుంటాను. ఇంకా వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇల్లు మొత్తం ఇలా ఉందన్నమాట. ఇల్లు పీకి పందిరేసేసారు. ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా నైట్ వచ్చేసి నేను గిన్నెలు అవి కడగలేదు. మార్నింగ్ కడుక్కుందాంలే అని చెప్పేసి పెట్టేసరికి ఇన్ని అయిపోయాయి. పిల్లలు ఇంట్లో ఉన్నంత వరకు ఒక పని అయితే మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇంకొక పని అనమాట. ఎవరు అన్నారంటే ఆడవాళ్ళకి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం వర్క్ ఉండదు, హాయిగా తినేసి కూర్చుంటారని. వాళ్ళు వెళ్ళిన తర్వాతే మాకు అసలైన పని స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలా కంటిన్యూగా చేసామనుకోండి అసలు బ్రేక్ఫాస్ట్ తినడానికి కూడా టైం ఉండదు అనమాట. అంత వర్క్ ఉంటుంది ఇంట్లో. ఇలా కష్టపడి చేసుకోలే వాళ్ళకైతే తెలుస్తుంది కదండి ఆడవాళ్ళకి ఎన్ని వర్క్స్ ఉంటాయి, ఎంత కష్టం ఉంటుందని చెప్పేసి. బయట వర్క్ చేయడానికి వెళ్ళినా ఇంత వర్క్ ఉండదేమో. ఇంట్లో వర్క్స్ అయితే అసలు కంప్లీట్ అవ్వవన్నమాట. డే మొత్తం చేసినా ఉంటాయి. ఇంకా నాకైతే ఇల్లు మొత్తం అంతా ఉడిచేసి క్లీన్ చేసేసరికి చూడండి ఇంత చెత్త అయితే వచ్చిందనమాట. ఇంకా లోపలైతే క్లీన్ చేసేసి గిన్నెలు కడగదామని చెప్పేసి వరండాలోకి అయితే వచ్చాను. ఇంకా ఇన్ని గిన్నెలు ఉన్నాయి కదా, ఇవన్నీ సింక్లో కడగాలంటే నిలబడి కడగాలంటే అవ్వదనమాట. అందుకని చెప్పేసి కూర్చొని అయితే నేను కడుక్కుంటున్నాను. ఈ గిన్నెలన్నీ కడిగేసరికి నాకు టైం వచ్చేసి 1.5 hours పట్టిందనమాట. దగ్గర అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కడిగేసుకున్న తర్వాత ఇంకా లోపలికి అయితే వెళ్ళేసి ఇంకా తుడిచేస్తున్నాను మొత్తము. ఇల్లు మొత్తం మాప్ అయితే పెట్టేస్తున్నానండి. ఇలా బయట అయితే క్లీన్ చేసేసాను. గిన్నెలన్నీ కడిగేసుకొని ఇంకా కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ నాకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి 12:30 అలా అయిపోయిందనమాట టైము. ఇంకా మధ్యలో తిందాం అనుకుంటే ఈ వర్క్ మధ్యలో ఇలా వదిలేసి అసలు తినబుద్ధి కాదనమాట. నాకే కాదు, ఇంట్లో వర్క్ చేసే ప్రతి ఆడవాళ్ళకి కూడా అలానే అనిపిస్తుంది. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత హ్యాపీగా తినచ్చులే అని అయితే అనుకుంటారు. ఇంక నేనైతే మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాను, చూపిస్తున్నాను. అప్పుడైతే ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా కిచెన్లోకి వచ్చేసరికి ఈ విధంగా నీట్గా మొత్తం స్టవ్ మొత్తం కడిగేసుకొని కిచెన్ కంపార్ట్మెంట్ అంతా ఈ విధంగా నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా బయట వరండాలో గిన్నెలు కూడా మొత్తం అన్నీ నీట్గా కడిగేసుకొని ఇలా బయటనే పెట్టేశాను అనమాట. కొద్దిగా గాలికి అలా. నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ చిన్న ఇంట్లోనే ఇంత వర్క్ ఉంటే ఇంకా మేమైతే ఇల్లు అయితే కడుతున్నాం కదండి, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మో ఎంత వర్క్ ఉంటుందో ఎంత పని ఉంటుందో అని తలుచుకుంటే ఒక్కొక్కసారి భయం వేస్తుంది అనమాట. కానీ తప్పదు కదండి, ఎంత వర్క్ ఉన్నా ఏమన్నా మనమే చేసుకోవాలి. మా వారు కూడా చాలా వర్క్ ఉంటే హెల్ప్ అయితే చేస్తారనమాట. చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు, పనుల్లో కానివ్వండి క్లీనింగ్లో కానివ్వండి. కానీ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయానండి. 20 minutes అలా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ పనసకాయ అయితే ఉందనమాట. దాన్ని అయితే నేను కోస్తున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు కదా, సో ఇవన్నీ కొన్ని తిందామని చెప్పేసి దీన్ని అయితే నేనైతే కట్ చేస్తున్నాను. నాకైతే ఈ పనసకాయ అంటే చాలా ఇష్టం అనమాట. ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి భోజనానికి ముందే తినాలి, లేకపోతే అరగవు అన్నట్టు. భోజనం చేసిన తర్వాత తింటే మనకి డైజెన్ అవ్వవు. అందుకని ఇంకెలాగో బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు కదా, భోజనానికి ముందే తినేద్దామని చెప్పేసి నేనైతే కొన్ని తిన్నాను. ఇంకా మధ్యాహ్నం కర్రీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి. ఈ కర్రీ వచ్చేసరికి రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. కుకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా తినేసాను అనమాట. లంచ్ తినేసి ఇక్కడ చూడండి మేము ఇల్లు అయితే కడుతున్నాం కదా, దానికోసం ఇప్పుడు వుడ్ వర్క్ అయితే జరుగుతుంది.
సో దానికోసం కబోర్డ్స్ ఈ కిచెన్కి సంబంధించి సెలెక్ట్ చేయమని చెప్పారు. మూడు మూడు బుక్స్ ఉన్నాయన్నమాట. ఆ బుక్స్ వచ్చేసరికి ఒక్కొక్కటే ఒక 25 kgs అలా ఉంటాయి. కానీ 3 బుక్స్లో కూడా నాకైతే ఏవి నచ్చలేదన్నమాట. ఇంకా మా వారైతే ఎందుకు కాంప్రమైజ్ అవ్వడం, ఇది నచ్చకపోతే వేరే దాంట్లో చూద్దాంలే అన్నట్టు చెప్పారు. ఇంక సెలక్షన్ విషయంలో అన్నిటికీ నేనే సెలెక్ట్ చేస్తానన్నమాట. మా వారు నీకు నచ్చింది ఏది నచ్చితే అది చెప్పు, దాన్నే వేయిస్తానని చెప్తారు. అసలు సెలెక్షన్ జోలికే వెళ్ళారనమాట. మొత్తం చాయిస్ మొత్తం నాకే వదిలేస్తారు. నాకైతే ఏది ఒక పట్టాన నచ్చదనమాట. చూస్తూనే ఉంటాను. అయినా ఏదో ఒకటి చెప్పేసి మరి తర్వాత బాధపడాల్సింది మనమే కదండి. అందుకని చెప్పేసి అంటుంటారు కదా, ఇంటికి సంబంధించిన విషయాలు నెమ్మదిగా నిదానంగా 1కి 2 సార్లు చూసి నిర్ణయాలు అయితే తీసుకోవాలని చెప్పేసి, అందుకనే నేను ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తానన్నమాట. టైం తీసుకున్నా పర్లేదు కానీ నాకు నచ్చింది నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను.